హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధంగా సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విశేషాలు ఏంది, వింతలేంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, సమస్యలేంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలు ఏంది, ఏమేం జరుగుతుంది, ఏం కథనే అన్ని తెలుసుకుందాం. దాంతోపాటు ఇక్కడ స్పోర్ట్స్ వార్తలు, తర్వాత ఇక్కడ మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఒరేయ్ నిన్నెవరు పాపం అనేది మానవ సంబంధాలు మణి సంబంధాలుగా మారిపోయాయి. రక్తం పంచుకొని పుట్టినోళ్లే ఆస్తుల కోసం హత్యలు చేసుకుంటున్నారు. చెత్త కుప్పల్లో పెరిగినోడివి, ముడ్డికి లాగు లేకుండా ఈ ప్రపంచాన్ని చుట్టి వచ్చేటోడివి. అందరూ అనాథాన్ని చీకొట్టే వాళ్ళే కానీ నిన్ను చేరదీసే వాళ్ళు ఎక్కడున్నారా? నా దేశం సంపన్నులను పెంచి పోషిస్తుంది, పరాయి దేశాలతో అప్పుల్లో పోటీ పడుతున్నది. కార్పొరేట్ స్నేహితులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గుప్పిట్లో ఈ దేశం నలిగిపోతుంది. అనాథలను అభాగ్యులను చూస్తే ముక్కున వేలేసుకొని చీదరించుకుంటున్నారు. ప్రతిరోజు ఆకలి చావులతో నా దేశం నిద్రలేస్తుంది. ఆలోచన లేని అమ్మ, ఆవేశం ఆపుకొని నాన్న నీకు జన్మనిచ్చి చెత్త కుప్పల్లో పడేశారు. నువ్వెప్పుడు పెరిగి పెద్దోడివై ఈ దేశ నుదుటి రాతలు మారుస్తావురా? మానవ విలువలకు అద్దం పట్టే నీ జీవితాన్ని ఎప్పుడు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకుంటావురా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఎవరైతే అనాథలు ఉంటారో, అనాథ పిల్లలు ఉంటారో, ఈ క్షణికావేశంతో ఎంజాయ్ చేసి మళ్ళీ ఇటువంటి కనిపలేసిన చిత్తకుప్పలలో పడేసిన వాళ్ళు కొందరైతే, కొంతమందికి తల్లిదండ్రులు చనిపోయి తల్లిదండ్రులు ఏదో రకంగా రకరకాలుగా చనిపోయిన వాళ్ళు కొంతమంది అయితే, ఇట్లా రకరకాలుగా ఏది ఏమైనప్పటికీ అనాథలుగా మిగిలిపోతున్నటువంటి వాళ్ళ జీవితాలు మాత్రం నిజంగా అనాథ పిల్లలు లేని వాళ్ళు చాలా బాధగా వాళ్ళ జీవితాలను ఒక్కసారి తొంగి చూస్తే వాళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎట్లా పెంచి పొద్దు చేద్దామనే వాళ్ళు, సింపుల్ ఎగ్జాంపుల్ చదువు చెప్పిద్దామనే వాళ్ళు ఉన్నారు. సింపుల్ ఎగ్జాంపుల్ కామారెడ్డి ఎమ్మెల్యే దీనికి సింపుల్ ఎగ్జాంపుల్. ఆయన ఒక ఇంటర్వ్యూ చూసినామన్నా, ఓకే, రాకేష్ రెడ్డి అని, నేను అనాథ, నాకెవడు పిల్లనిచ్చేది, నేను ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చి కొన్ని ఆస్తులు సంపాదించుకుంటే వీడికి ఎట్లా ఆస్తులు వస్తున్నాయని చూస్తారు తప్ప కార్పొరేట్ వ్యవస్థలను సర్వనాశనం చేస్తోండి ఒక్కడిని పట్టించుకోరు. వాస్తవం ఇదే ఉంటది లెక్క. ఆయన గట్టిగానే అరుచుకున్నాడు. రేవంత్ రియల్ హీరో కాదు, రియల్ హీరో. నిరుపేద మహిళా మృతికి కారకుడు, ఆమె బిడ్డ మృత్యుతో పోరాటానికి కారకుడైన రీల్ హీరో అల్లు అర్జున్ పై రాజకీయ నాయకులు కురిపిస్తున్న ఓదార్పు జల్లులకు సీఎం రేవంత్ రెడ్డి సినీ స్టార్లైన సామాన్యులైన చట్టం దృష్టిలో ఒకటే అని ప్రజల్లో రియల్ హీరో అనిపించుకున్నారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి ఆలోచించని ప్రతిపక్ష నేతలు అల్లు అర్జున్ విషయంలో తెగ రెచ్చిపోవడాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల్లా అర్జున్ వచ్చి సినిమా చూస్తే ఆ తొక్కితలాట జరిగేది కాదు, అమాయక ప్రజల ప్రాణాలు పోయేవి కాదు. అయితే క్షతగాత్రులు కాకపోదురు. విషాదకర సంఘటనపై స్పందించని బీజేపీ, బీఆర్ఎస్ ఈ విషయం పైన మాట్లాడతలేరు. అయితే నిజంగా కూడా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చట్టం అందరికీ ఒకటే, మేమేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పేదోడైనా సేమ్ ఉంటుంది లెక్క అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం. తర్వాత అక్కడ ఉన్నటువంటి తల్లి చనిపోవడం, తర్వాత బిడ్డ మొత్తం కూడా దాని గురించి వదిలేసి ఇక ఆయన హీరో ఈయన హీరో అనుకుంటే అక్కడ తిరిగితే ఇది కరెక్ట్ గా అని చెప్పేసి అంటా ఉన్నారు. బరాబర్ రేవంత్ రెడ్డి కచేరికాడి ముచ్చట్లు చూద్దాం. ఓ అచ్చయ్య మామ, బీఆర్ఎస్ లీడర్లు ఏమన్నా సత్య హరిశ్చంద్రుని వారసులం అన్నట్లు మాట్లాడబట్టేరి. అల్లుడా ఎందుకు అట్లా అంటున్నావు, ఏమన్నారు వాళ్ళు? వాళ్ళకు కాంగ్రెస్ సర్కార్ ఎక్కిన కాడ నుంచి సుతలాయించుకోలేక పోతుండ్రు, చూస్తలేవా అని చెప్పేసి అడుగుతున్నాడు. అట్నే ఉంది అల్లుడా, ఉంటది అల్లుడా, ఒక్కరే 10 ఏళ్ళు ఉంటిరి, ఎట్లా ఓరుస్తావు చెప్పు? కాదు మామ, వాళ్ళు ఏమైనా సచిన్ దాకా వాళ్ళే తెలంగాణ ఏడటానికి పుట్టిన రాయింది, మరి ఈ చిత్రం ఏం కాకపోతే అని చెప్పేసి అడుగుతున్నాడు. అంటే ఎవరు ఇప్పటికి కూడా ఇంకా మేమే ఉంటాం, ఎప్పటికి కూడా మేమే ఉంటాం అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు. సకినాల సుధాకర్ పటేల్ రాసింది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి మున్నూరు కాపులకు కాంగ్రెస్ చాలా చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తాం. కార్యనిర్వాహక కార్యదర్శి కోల నాగేశ్వరరావు, మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్, అవకాశం లేదు ఇప్పటి వరకు. ఇంకా ఇప్పటికీ కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గం, కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం. మున్నూరు కాపులకు ఇంతకు ముందు వాస్తవంగా మంచి పొజిషన్లోనే ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మున్నూరు కాపులకు అవకాశాలు లేకుండా పోతుంది. మున్నూరు కాపులను మరి తొక్కి పెడుతున్నారా, ఏం చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి పదవిపై మల్లగుల్లాలు. త్వరలోనే సంక్రాంతి పండుగ వరకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతున్నదని సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్లోకి కొత్తగా కొందరికి అవకాశం వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఆశావాహులు
ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్న తరుణంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనో అనే అంశంపై ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముచ్చటగా 3వ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నల్లగొండ జిల్లా నుంచి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాలు తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులుగా, తర్వాత సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల తర్వాత పౌర సరఫరాలు ఉన్నారు. అయితే మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇంకో పదవి ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. లేదంటే మరి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నకి ఎటువంటి పదవిని ఇస్తారా, లేదంటే బాలు నాయక్కి మరి బాలు నాయక్ ఇక్కడ వీర్ల ఐలేయక్ గాని మనకున్న సమాచారం మేరకు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చీఫ్ విప్ పదవి కన్ఫర్మ్ అయినట్టు నిన్న కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు అందిన సమాచారం. మరి మంత్రి పదవి ఇచ్చే ఆస్కారం లేదు తర్వాత ఇక్కడ బాలు నాయక్ మరి ఎవరికి వస్తుంది ఏం కథ అనేది చూడాలి. ఇక్కడ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉన్నాడు కదా, ఇక కన్ఫ్యూజ్ చేయద్దు. సినిమా సీరియల్స్ తీసే దర్శక నిర్మాతలారా మీ టీఆర్పీ రేట్లు పెంచడానికి కల్పిత పాత్రలతో జనాలను కన్ఫ్యూజ్ చేయద్దు. ఇప్పటికే టీవీ సినిమా స్మార్ట్ ఫోన్ల వల్ల విలువలు మారి మమతలు జారి మనసులో స్వార్థం చేరి బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని బాలు కత్తుల రాసిండు. ఇక తెలంగాణలో కనిష్ట స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు చాలా చలి ఎక్కువ అవుతుంది రోజు రోజుకు. చింతలను చూసుకుంటే నెహ్రూ గాంధీ కుటుంబ పాలనలో రాజ్యాంగానికి గాయం అని చెప్పేసి మోడీ అంటున్నాడు. మోడీ ప్రసంగం మోడీ ప్రసంగం యమబోరు అని చెప్పేసి జోరు ఉంటది కానీ యమబోరు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి పదవిపై మల్లగుల్లాల్ గంట సోమన్న మంచి వ్యాసం రాసిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్త చూద్దాం ఒకసారి. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరిండ్రు. ఖానాపూర్ నుంచి గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినయ్ నిర్మల్ నుంచి టైగర్ కారిడార్ ప్రతిపాదనను విరమించుకోవాలి. ఇక పులులు సంరక్షణ పేరుతో భూములను స్వాధీనం చేసుకునే కుట్ర సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అంటున్నారు. తీన్మార్ మల్లన్న టీం కమిటీ ఏర్పాటు. మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేశాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మల్లన్న టీం అధ్యక్షుడు ఉప్పరి నగేష్ చేసిన వ్యాఖ్యలు. మతోన్మాదుల చేతిలో దేశం బందీ, బీజేపీ పాలనలో పరిశ్రమలు తగ్గుముఖం సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పకడ్బందీగా గ్రూప్ 2 పరీక్షలు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిపి నిజామాబాద్ లో. ఇక ఎమ్మెల్యేను కలిసిన చింతలూరు గ్రామస్తులంట భక్తి శ్రద్ధలతో దత్తా జయంతి వేడుకలు. మద్నూరు నుంచి కళ్యాణం కమనీయం ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందామంబల కళ్యాణ మహోత్సవం మాల్కొండ నుంచి. సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఇక కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ బాలయోగి బోదేపల్లిలో శాకాహార ప్రచార ర్యాలీ నిర్వహించిందట. విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటా క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ నుంచి. ఇవాళ గడ్కోల్లో ఎల్లన్న స్మారక సభ నిర్వహిస్తారంటే జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిస్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూద్దాం. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ అని చెప్పేసి ఒక వార్త. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి నెరవేర్చాలి ప్రభుత్వానికి కోరిన సిపిఎస్ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి నుంచి. ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నెరవేరుస్తుంది. సమస్యల పరిష్కారానికే మన ఊరు మనబడి మన కాంగ్రెస్ కార్యక్రమం. ఇక ఆర్భాటాల కోసం తప్ప కౌశిక్ రెడ్డి చేసింది ఏం లేదు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అంటుండు. ప్రణవ్ రావు. ఇక ధర్మారం మండల మల్లన్న టీం కమిటీ నియామకమైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల తీన్మార్ మల్లన్న టీం కమిటీని పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండవేణి స్వామి నియమించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో మల్లన్న టీం బలోపేతానికి ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పూర్తి స్థాయిలో కమిటీ నియామకం చేపట్టారని, పెద్దపల్లి జిల్లాలో గ్రామాన తీన్మార్ మల్లన్నకు మంచి రెస్పాన్స్ వస్తుందని, మండల నియోజకవర్గ టీం కృషికి మంచి రెస్పాన్స్ వస్తుందని, దానికి అనుగుణంగా జిల్లా నుంచి భారీ ఎత్తున మల్లన్న టీంలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. ధర్మారం మండల అధ్యక్షుడిగా ఎర్రం స్వామి ఆధ్వర్యంలో మండల కమిటీని నియమించడం జరిగిందని, ఉపాధ్యక్షునిగా ప్రసాద్, తర్వాత మహేందర్, దేవి కిషోర్లను ప్రధాన కార్యదర్శులుగా శాతరాజు సుమన్ను నియమించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, జిల్లా నాయకులు గంగారాం, పెద్దపల్లి గోదావరి నియోజకవర్గ అధ్యక్షుడు తదితరులు నియోజకవర్గ అధ్యక్షులు అందరికీ తీన్మార్ మల్లన్న టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు. లగచర్ల రైతులకు బేడీలు వేయడం దుర్మార్గం. కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం. ముఖ్యమంత్రి రైతులకు క్షమాపణ చెప్పాలి బీజేపీ శ్రేణుల డిమాండ్ చేస్తా ఉన్నారు.
ఇక ఏది ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రేగోడ్ మండలానికి ఒకే ఒక్క బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు సంవత్సరాలు గడుస్తున్నా తీరని సమస్య పట్టించుకుని ఆర్టీసీ అధికారులు ఇక మారుమూల మండలంపై ఎందుకింత చిన్న చూపు అని చెప్పేసి వాపోతా ఉన్నారు. చాలా గ్రామాల్లోకి బస్సులు సౌకర్యం లేదు, చాలా ఊర్లకు రోడ్లు లేవు. ఈ రోడ్లను తర్వాత బస్సు సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, ఇక్కడ రోడ్లు కూడా సరిగా వేయలేదు. తర్వాత ఇక్కడ బస్సుల సౌకర్యాలను మొత్తం కూడా తగ్గించేసింది. దీంతో ఏమైందంటే బస్సులు తగ్గించడం ద్వారా ఏమవుతుందంటే ప్రైవేట్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది గతంలో బీఆర్ఎస్ సర్కార్. ఇప్పుడైనా కానీ ఇక్కడ రోడ్డు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానీ తర్వాత బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఉండాలి. ఇవి లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఆడపిల్లలు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలనుకుంటే అంటే అట్లా నడక ద్వారా వెళ్ళడం తర్వాత ఇట్లా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రైవేటును ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. కాకపోతే ఇప్పుడైతే మరి ఫ్రీ బస్సు తోటి మంచి పని చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఇంకా అన్ని ఊర్లకు బస్సు సౌకర్యం కల్పిస్తే మంచిగా ఉంటుంది. ఇక బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు, ఆహార నాణ్యత పాటించిన బేకరీలపై కొరడా జుల్పించిన అధికారులు, కాలం చెల్లిన ఫుడ్తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిర్వాహకులు, దిల్ పసంద్లో విద్యుత్ వైర్లు, వివిధ ఆహార పదార్థాలపై ఈగలు దోమలు. నిన్న ఏంది ఏదో ఉంటది మా హోటల్ పేరు కూడా ఈ అప్సిగూడలో తిందామని పోతే దాంట్లో వైర్ వచ్చింది, గాలం వేస్తారు చూడు పెద్ద చేపలకు, ఆ గాలం వచ్చింది ఇట్లా పెట్టుకుంటుండు వాడు పొరపాటున పోతే గొంతులో మనకే మా మనోనికి సంతోషాన్ని ఉంటాడు రామంతపూర్ లో. ఇక హోటల్ సీజ్ చేయాలన్నా మరి ఏం చేయాలనో చూద్దాం. ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకి కంప్లైంట్ చేయాలి, వాళ్ళు కూడా పట్టించుకోవాలి. ఇక నర్సాపూర్ 9వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ అంటా ఉన్నారు. నర్సాపూర్కి సంబంధించి ఇక మల్టీపర్పస్ విధానం రద్దుకై ఈ నెల 17న చెలో హైదరాబాద్ జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు నర్సాపూర్ నుంచి. న్యాయం చేయాలని వరంగల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన. తన కొడుకుపై విషప్రయోగం చేసిన వ్యక్తులు ఎవరో తెలిసినా చర్యలు కరువు. గత 60 రోజులుగా పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేసినట్టు ఇది మన పోలీస్ స్టేషన్ కథ, ఇది మన న్యాయస్థానాల కథ. ఇది వాళ్ళ బాధలు పట్టించుకున్నాడు లేడు. పొలిటికల్ పవర్ ఉంటే చాలు ఏమైనా చేస్తారు దరిద్రులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే ప్రభుత్వాలు మారిన జీవో నెంబర్ 317 మారక ఉపాధ్యాయులు నరకయాతన పడతా ఉన్నారు. వాస్తవమే. దీనికి సంబంధించి 317 జీవోకి సంబంధించి ఈ జీవోను రద్దు చేయాలి. తర్వాత దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత తల్లి ఒక చోట, పిల్ల ఒక చోట, తండ్రి ఒక చోట, భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, ఇట్లా చెట్టుకొకరు పుట్టకొకరు అవుతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గతంలోనే ఆ 311 మనమందరం కూడా నిరాహార దీక్ష కూడా కూర్చున్నాం. ఇప్పటికన్నా గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టించుకుంటా అని చెప్పింది. కాబట్టి దీన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పరిగిలో బీసీలు ఎక్కువ అయితే పరిగిలో ఎమ్మెల్యే రెడ్డి కాబట్టి ఇంకో రెడ్డిని తీసుకొచ్చుకున్నారు. పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ గా భూమన్న గారి పరశురాం రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రులు తుమ్మల, సీతక్క, చీఫ్ విప్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. ముగ్గురు రెడ్లు, ఒక కమ్మ. ఇక సీతక్క అంటే ఉన్నదాడ. 108 సిబ్బంది నిర్లక్ష్యంతో బాలిక మృతి. పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన బాలిక ఆరోగ్యం క్షీణించడంతో గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసిన తాండూరు వైద్యులు. ఆధార్ కార్డు లేదని గాంధీ ఆసుపత్రికి నిరాకరించిన అంబులెన్స్ సిబ్బంది ఆధార్ కార్డు ఎంత అడుగుతారా బాబు? చచ్చిపోయే స్థానంలో ఉంటే ఆధార్ కార్డు కావాలి. గంటపాటు వేడుకున్న ఆక్సిజన్ అందించని సిబ్బంది. తాండూరు ఆసుపత్రిలో మృతురాలి కుటుంబ సభ్యులు. ఈ మృతురాలికి ఎవడు బాధ్యుడు? హౌలగాళ్ళు ఏం మనిషి ఉన్నారా మీరు అసలు? యాక్చువల్ గా ఆధార్ కార్డు ఆడతారు. ఇప్పుడు చావు బతుకుల మధ్య ఆధార్ కార్డు ఎన్నో కార్డు ఉంటది కదా. ఆధార్ కార్డు ఉంటేనేనట ఎమర్జెన్సీకి దొరకదు కదా ఒక్కొక్కసారి. 10వ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఆరా తీసిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం బాగుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసలే ఆచారం. మోడల్ స్కూల్స్ గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్లో సెల్ ఫోన్ తో పట్టుబడ్డ అభ్యర్థి. వికారాబాద్ శ్రీసాయి డెంటల్ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఘటన. మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసిన అధికారులు. మంచిగానే ఉంది కథ. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే గోతులమయంగా మారిన శ్రీ వెంకటేశ్వర కాలనీ టు వైఎస్ఆర్ కాలనీ రోడ్ అంట. అవస్థలు పడుతున్న జనాలు, నిద్రమత్తులో పాలకవర్గం, అధికార గణం. అయితే రహదారులకు మరమ్మతులు చేపట్టడంలో అలసత్వం. 20 లక్షల సొంత నిధులతో డివైడర్ నిర్మించి బీటీ రోడ్డు వేయించిన ది సిటిజన్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మ ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి
ఉపేంద్రనాథ్ రెడ్డి ఇక అంట. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వ్రతం ప్రారంభం. ఈ నెల 16వ తేదీ నుంచి పూజలు ప్రారంభం. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవ్వాలి. రాజేంద్ర నగర్ దగ్గర అది. ఇక అందమైన దీప్తి శ్రీనగర్ చెత్త కుంపటిగా మారింది. ఇంకొక వార్త, వాళ్ళందరూ వచ్చి బయటకు వచ్చారు. శ్రీలింగంపల్లి భవానీ నగర్ అభివృద్ధికి రాజీ లేదు, ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్త చూసుకుంటే పాలకులం కాదు పారపట్టే సేవకులం ఎమ్మెల్యే ఎన్నం. తర్వాత జేసీపీ నడిపి చెత్త చెదారం తొలగించిన ఎమ్మెల్యేనంట. ఇది ఇట్లా ఉంటే క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇక శనార్థి కథనానికి స్పందన, అక్రమాలకు చెక్, 6 వాహనాలను సీజ్ చేసిన ఇన్ఫర్మెంట్ అధికారులంట. గురుకుల కస్తూర్బా పాఠశాలలో మౌలిక సదుపాయాలకు ఎంపీ నిధులు ప్రకటించిన నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి. విద్యార్థులకు చక్కటి భవిష్యత్తును అందిస్తాం ఎమ్మెల్యే మెగారెడ్డి. హలోమాల చెలో భీమా, తర్వాత కోరేగావ్ కరపత్రాలు ఆవిష్కరణ, శౌర్య దివాస్ విజయవంతం చేయాలి అని చెప్పేసి మంత్రి నరసింహయ్య అంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ గా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్త చూసుకుంటే అద్దెకు గ్రామ పంచాయతీ టాక్టర్ అంట. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ స్పందించాలంటున్న గ్రామస్తులు. తుంగతుర్తి చివ్వెంల మండల కేంద్రంలో జవహర్ నవోదయ కేంద్రం ఏర్పాటు చేయాలి. తెలంగాణ యోజన సంఘం మండల అధ్యక్షుడు చెరుకు సుధాకర్ చివ్వెంల. ఇక రైతాంగ పోరాటాలను అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వం. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి. ఇక రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి నకిరేకల్లో. న్యాయ విద్యార్థులు సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలి. బార్ కౌన్సిల్ సభ్యులు, తర్వాత ఐలు రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ. దత్తాత్రేయ ఆంజనేయ స్వామి దర్శనానికి తరలిన స్వాములు ప్రతి ఏటా మాల ధరించడం, స్వామి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. హాతీరాం బావోజీ గురుస్వామి చేస్తున్న వ్యాఖ్యలు కొండమల్లేపల్లి దగ్గర. ఇక ఉన్నమ్మడి వరంగల్ జిల్లా వార్త చూసుకుంటే వరంగల్ తూర్పులో మోగని గంట, బీజేపీ విధానాలను గాలికి వదిలేసిన అరకొర కార్యక్రమాలతో కాలయాపన. అయితే ఏడాదిలో అలంకారప్రాయంగా మారిన అధ్యక్ష పదవి, అస్తవ్యస్తంగా మారిన వరంగల్ జిల్లా బీజేపీ నాయకత్వం, అసంతృప్తిలో జిల్లా రాష్ట్ర పార్టీ నాయకత్వం అని చెప్పేసి ఉన్నట్టుంది. అక్కడ పట్టించుకుంటలేరు, కనీసం వాళ్ళ మరి పార్టీ గురించి కృషి చేస్తలేరని చెప్పేసి అంటున్నారు. క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మరిపేటలో బ్లూ ఇండియా పార్టీ సమావేశం. ఇక బ్లూ ఇండియా పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్. అందరు కలిసి రండి. ఆర్యవైశ్య ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు జనగామలో. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ గ్రూప్ 2 పరీక్షలు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి అని చెప్పేసి. జిల్లా కలెక్టర్లు అందరూ లేడీస్ మంచిగా వెళ్తున్నారు. అవును. సిపిఐ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమం. సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే రౌడీల రాజ్యం, నేతల భోజ్యం, నేర చరిత్రలకు అడ్డాగా ఇల్లేందంట. రాజకీయ నేతల కూలీలుగా రౌడీ షీటర్లు అని చెప్పేసి ఒక వార్త. కొమ్ము కాస్తున్న కాకిలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి పుట్టినీళ్లుగా ఘనకీర్తి కలిగిన ఇల్లందు ప్రస్తుతం రౌడీ షీటర్లకు ప్రసిద్ధిగా మారింది. చిన్న చిన్న గొడవలు, చిల్లర దందాల నుంచి సుఫారీల మర్డర్ల దాకా ఎదుగుతుంది. ఏదో సినిమాలో అన్నట్టు ప్రొఫెషనల్ క్రిమినల్ల కోసం ఏ ముంబై గ్యాంగ్నో ఏ బీహార్ గ్యాంగ్నో పిలిపించుకోవాల్సిన అవసరం లేదంట. ఇల్లందులో డబ్బులు రెడీగా ఉన్నారంట. అప్పుడు మన నిట్ట సుదర్శన్ పైన కూడా గిదే దాడి జరిగింది. అది ఇక మదిరలో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అభివృద్ధి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటున్నాడు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెలపల్లి నరేందర్ రావు. బీజేపీ బూత్ కమిటీ ఎన్నికలు. వివేకానంద జీవితంపై విద్యార్థులకు పరీక్షనంట. వివేకానంద భావ ప్రచార పరిషత్ 6వ భక్త సమ్మేళనం 28, 29 తేదీలో సత్తుపల్లిలో నిర్వహించనుందంట. దానికి సంబంధించి రాసినారు. అయ్యప్ప స్వాముల నిరసన ర్యాలీ. చెర్ల నుంచి పర్ణశాల వరకు 15 కిలోమీటర్ల ప్రదర్శన. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలని వినతి పత్రం. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే సూపర్ వారియర్ బుమ్రా 3 టెస్టులో ఒక్కడే 5 వికెట్లు తీసుకుందంట. ఇది ఇట్లా ఉంటే అదరగొట్టిన అమ్మాయిలు పాక్ పై గ్రాండ్ విక్టరీ. అండర్-19 మహిళలు పాక్ పైన మనోలు గెలిచిండ్రు. ఇక బార్డర్ రికార్డును సమన్ చేసిన విరాట్ అంట ఒక వార్త. ఇక మరోసారి కీర్తి సురేష్ పెండ్లి క్రిస్టియన్ పద్ధతిలో వివాహ వేడుక. మంచిగా 2 సార్లు 3 సార్లు చేసుకుంటారు. పెళ్లి మళ్ళీ జరగాలి. అట్లనే ఉంది కథ. మూవీ వార్తలు చూసుకుంటే లైక్ మిల్కీ చీతానంట. న్యూ లుక్ లో తమన్నా దర్శనం ఇస్తున్నది. మంచిగా ఉన్నది. 17 ఏళ్ల తర్వాత డ్రెస్ అన్నట్టు. ఇది చిలుక డ్రెస్ చిలుక డ్రెస్ అన్ని డ్రెస్ పూలే అన్నట్టు ఇది. ఓకే. 17 ఏళ్ల తర్వాత రిపీట్ ప్రభాస్ తో లేడీ సూపర్ స్టార్ నయనతార.
ఇక దిగొచ్చిన మోహన్ బాబు జర్నలిస్ట్ రంజిత్కు బహిరంగ క్షమాపణలు చెప్పేసిండు. ఎందుకు ఆవేశం పనికి రాదు, ఆలోచనతో ఉండాలి. ఎవరైనా ఏదైనా మాట అన్నా కూడా కొంచెం ఆలోచన చేయండి, అప్పుడు మనం పైకి వస్తాం తప్ప జర్నలిస్టులు కూడా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో కూడా కరెక్ట్ కాదు చేయడం కాదు. ఏంటంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చిండ్రు, వాస్తవంగా ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చిండ్రు. జర్నలిస్టులు ఇక వాళ్ళ యాజమాన్యాల ఒత్తిళ్లతో వెళ్తా ఉంటారు. ముందు వార్తలు రావాలని చెప్పి ముందు మన దాంట్లోనే వార్త రావాలి, బ్రేకింగ్ రావాలి, టీఆర్పీ రేటింగ్లు రావాలి. మోహన్ బాబు ఆయనకు సినిమాకు ఏదన్నా ప్రచారం కావాలనుకుంటేనేమో ఏలు వీళ్ళు కావాలి, జర్నలిస్టులు కావాలి. మరి ఇప్పుడు విషయం వచ్చినప్పుడు చెప్పననే చెప్పాలి. ఇష్టం వచ్చినట్టే తీసుకొని కొడితే పాపం కంత కొట్టిన జర్నలిస్ట్ నీ అభిమాని కావచ్చు మోహన్ బాబు గారు, అలా ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి ఇటువంటి జర్నలిస్ట్ కొట్టిన మోహన్ బాబు పైన ఎందుకు కేసు పెట్టి ఎందుకు బొక్కలు వేస్తలేరు ఈ సమాజం? కేసు పెట్టి మరి బొక్కలు ఎందుకు వేస్తలేరు? చూడాలి ఏం చేస్తారు. అందరికి సమన్యాయం అయినప్పుడు అల్లు అర్జున్కి ఒక న్యాయం, మోహన్ బాబుకి ఒక న్యాయం ఉండకూడదు కదా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామని క్యూ న్యూస్. మీ మేనం శ్యామ్, సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,